వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తులను అటాచ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. మద్యం కుంభకోణం ద్వారా చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా భారీగా విలువైన ఆస్తులు కూడబెట్టినట్లయితే సిట్ దర్యాప్తులో బయటపడింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బందిస్తారు. జరిగిన మద్యం కుంభకోణంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో పలువురు నిందితులు అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్టుగా కూడా సిట్ తేల్చింది. ఈ మేరకు కొంతమంది నిందితుల ఆస్తులను అటాచ్ చేయాలని చెప్పేసి సిట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ ఆస్తులు ముఖ్యంగా ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసుకునేందుకు కూడా చేసుకోవాలని చెప్పేసి సిట్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కమిషన్లు కిక్ బ్యాక్లకు తీసుకుని భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా కూడా సిట్ తెలిసింది. సిట్ దర్యాప్తు నివేదిక మేరకు చెవిరెడ్డి ఆస్తులను అటాచ్ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరు మీద ఉన్న ఆస్తులను అటాచ్మెంట్ చేసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఏదైతే కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీగా ఉన్న చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ అలాగే లక్ష్మీ పేరు మీద ఆస్తులను అటాచ్ చేసేందుకు గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతోపాటు సీఎంఆర్ ఇన్ఫ్రా పేరిట చెవిరెడ్డి మరో కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తులను కూడా అటాచ్మెంట్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి 63.72 కోట్ల ఆస్తులను కూడబెట్టారని సిట్ తన ఇన్వెస్టిగేషన్లో తేల్చింది. అంతేకాకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తుల విలువలను 8,40,47,047 తగ్గించి సిట్ చూపించినట్టుగా కూడా సిట్ ఒక నిర్ధారణకు వచ్చింది. 45.87 కోట్లు కంటే ఎక్కువ మొత్తాన్ని ఉద్దేశపూర్వకంగా దాచి ప్రభుత్వాన్ని మోసం చేసినట్టుగా కూడా సిట్ తేల్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం మొత్తం 54.87 కోట్ల పైగా మొత్తాన్ని లెక్కలో చూపించకుండా బ్లాక్ మనీని ఇచ్చేసింది, బ్లాక్ మనీని వైట్ చేసిందని కూడా సిట్ అధికారులు ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా తిరుపతి, చంద్రగిరి, రేణుగుంట, తిరుపతి రూరల్, తొట్టెంపేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ల వద్ద రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా కూడా తెలిసింది. అంతేకాకుండా నెల్లూరు జిల్లా గూడూరు, పొదలకూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ల వద్ద కూడా రిజిస్ట్రేషన్ ఆస్తులను అటాచ్మెంట్కు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా కొన్ని ఆస్తులను పుత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొన్ని ఆస్తులను కూడా అటాచ్ చేయాలని చెప్పేసి కూడా సిట్ అధికారులు సూచించడం జరిగింది. మొత్తం అధికారాన్ని అడ్డుపెట్టుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి వీళ్ళందరూ కూడా అక్రమాస్తులు భారీగా కూడబెట్టారని చెప్పేసి కూడా తేల్చింది. ఈ లావాదేవీలు మొత్తం కూడా కేవీవీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ 13.3 కోట్లను బ్లాక్ మనీని వైట్ మనీగా తేల్చినట్టుగా కూడా ఒక నిర్ధారణకు అయితే వచ్చింది. అయితే సిట్ అధికారులు ఏదైతే సూచించారో సిట్ అధికారులు సూచించిన దాని ప్రకారం ప్రభుత్వం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ మేరకు డీజీపీని తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశించడం, ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ కూడా తగు సూచనలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కోర్టుకి ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు ఏదైతే అక్రమంగా సంపాదించారని చెప్పేసి సిట్ తేల్చిందో ఈ ఆస్తులన్నింటినీ అటాచ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ అయితే దాఖలైన నేపథ్యం ఉంది. ఈ మేరకు కోర్టు ఏ రకంగా స్పందిస్తుంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు అటాచ్ చేస్తారా, దీంతోపాటు ఇంకెవరెవరు ఆస్తులు అటాచ్ చేస్తారు అనే దాని మీద సిట్ ఏ రకంగా నివేదిక ఇస్తుంది, దాని ప్రకారం ప్రభుత్వం ఏ రకంగా వాటన్నిటిని అనుమతిస్తుంది అనే దాని మీద కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులకు సంబంధించి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ పేరు మీద ఉన్న లక్ష్మీ ఇన్ఫ్రా దాని పేరు మీద ఉన్న వాళ్ళ పేరు మీద ఉన్న ఈ నలుగురు పేర్ల మీద ఉన్న ఆస్తులకు సంబంధించి కొన్ని ఆస్తులు అటాచ్ చేయాలని చెప్పేసి కూడా సిట్ ప్రభుత్వానికి చెప్పడం, ప్రభుత్వం కూడా ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఏదైతే రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి డీజీపీకి కూడా తగు సూచనలు చేయడం కూడా జరిగింది. ఈ మేరకు మేజిస్ట్రేట్ ఏ మేరకు స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ మీరాతో సుబ్రహ్మణ్యం, విజయవాడ కోర్టు నుంచి.